హలో నమస్తే. రఘురామకృష్ణమరాజు గారిని కొంతమంది దళితులు అడ్డుకున్నారు కాలనీలో. ఆ వీడియోలు నాకు వచ్చాయి 3. అవి చూద్దాం. ఎందుకు అడ్డుకున్నారు అంటే, ఆయన గుడి కట్టడానికి అక్కడ ప్రయత్నం చేశాడట. అక్కడ దళిత సంఘాలు మీరు ఇక్కడ గుడి కట్టొద్దు అన్నారట. అంటే నేను దళితులకు చెప్పేది ఏంటంటే, గుడి కట్టద్దు అనే రైట్ మనకు లేదు. మీరు చర్చ కట్టుకున్నప్పుడు వాళ్ళు గుడి ఎందుకు కట్టకూడదు? తప్పేం లేదు. ఓకే, మీరు చర్చ కట్టుకుంటున్నారు, వాళ్ళు అంటున్నారు ఇక్కడ అందరూ హిందువులు ఉన్నారు, మీరు చర్చలు కట్టవద్దని. అయినా మీరు ఫండమెంటల్ రైట్స్ మేము ఎందుకు కట్టకూడదు అని ఆర్గ్యూ చేస్తున్నారు కదా. అలాంటప్పుడు వాళ్ళు గుడి కడుతున్నప్పుడు మీరు ఇక్కడ గుడి కట్టొద్దు, ఇక్కడ అందరు క్రిస్టియన్స్ ఉన్నారు, ఈ ఆర్గ్యుమెంట్ కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు కట్టుకోని, ఎవరు దళితులు సందాలు వేసుకొని కట్టుకుంటే కట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. సార్ ఒకసారి రఘురామకృష్ణరాజు గారు విని అప్పుడు మాట్లాడదు ఏంటి అనేది. ఓకే, రఘురామకృష్ణరాజు ఏమన్నాడు ఒకసారి వినండి. అబ్జెక్షన్ ఏమీ లేదు. గుడి కడితే ఎవరికి అబ్జెక్షన్ లేదు. గుడి కట్టడంలో వెనక్కి నీ ప్లాన్ ఏంటి రఘురామకృష్ణరాజు గారు? అది చాలా ప్రశ్నిస్తారు 100%. ఓకే, గుడి కట్టొద్దని ఎవరు అంటారు? నువ్వు అక్కడ ఏదో పెట్టారనుకోండి, ఒక చిన్న పెన్నులు ఏదో మొత్తానికి ఏదో పుస్తకాలు అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, బిస్కెట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అనుకోండి. వాళ్ళు అడుగుతారు కదా వెనక నీ ప్లాన్ ఏంటయ్యా దీని వెనక అని. ఓకే, ఇప్పుడు అలాగే మీరు గుడులు కట్టొద్దని ఎవరు అంటారు? గుడులు కట్టుకోవచ్చు, మీకు రైట్ ఉంది. బట్ ఎందుకు కడుతున్నారు అనే దానికి మీరు సమాధానం చెప్పాలి అక్కడ లోకల్ వాళ్ళకు. ఓకే, రానండి చూసుకుందాం, రానండి గొడవలు ఎత్తే రానండి చూసుకుందాం అంటాడు. రేపొద్దున గొడవలు ఎత్తే ఆయన దగ్గరికి పోతే ఆయన సాల్వ్ చేస్తాడా? ఓకే, సరే గొడవలు ఎందుకు వస్తాయి? పక్కన ఎవరు ఇప్పుడు ప్రతి మాలపల్లిలో కూడా మాదిపల్లిలో కూడా హిందువులు కూడా ఉంటారు. యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్. ఓకే, వాళ్ళకి గుడి కావాలి కదా, క్రిస్టియన్స్కి చర్చ్ కావాలి, వాళ్ళకి గుడి కావాలి, వాళ్ళు గుడిలు కట్టుకుంటారు. సో మీరు అబ్జెక్షన్ చేయకూడదు. ఒకవేళ హిందువులు ఎవరో లేకపోయినా నేను అక్కడ గుడి కట్టుకొని మత మార్పిడి చేసుకుంటాను క్రిస్టియన్స్ నుంచి హిందువులు అంటే వాళ్ళకి ఆ రైట్ ఉంది. ఎందుకంటే హిందువుని మీరు క్రిస్టియన్స్కి మత మార్పిడి చేస్తున్నారు కదా. సో దాన్ని మీరు అడ్డుకోకూడదు. మనకి ఆర్టికల్ 25 ఉంది, ఏమంటారు, రిలీజియస్ ఫ్రీడమ్ అనేది ఉంది. క్రిస్టియన్స్కి ఎంత హక్కు ఉండదో, హిందువుల్ని క్రిస్టియన్స్గా మార్చుకునే హక్కు మీకు ఎంత ఉందో, క్రిస్టియన్స్ని తిరిగి హిందువులుగా మార్చుకునే హక్కు వాళ్ళకు ఉండేది. సో దాన్ని మీరు అడ్డుకోకూడదు. లీగల్గా అది కరెక్ట్ కాదు. దళిత సంఘాలకు నేను చెప్పేది. బట్ కాకపోతే ఏంటంటే వాళ్ళ ఇంటెన్షన్ మీరు ప్రశ్నించాలి 100%. అది మీకు చెప్తే మీరు ఏంటి వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అనేది. అచ్చా, బహుశా ఆ కాలనీలో అంతా కన్వర్టెడ్ బీసీసీ క్రిస్టియన్స్ అయి ఉంటారు. అందుకని మా అందరి దగ్గర బీసీసీ సర్టిఫికెట్లు ఉన్నాయండి అంటే తీసుకొచ్చి చూపించు, ఒక్కడు కూడా హిందూ లేదా అంటున్నాడు అతను. అందరు బీసీసీలు అయినా సరే ఎవరైనా వచ్చి అక్కడ నేను గుడి కట్టుకుంటానంటే వాళ్ళకి రైట్ ఉంది, మీరు అబ్జెక్షన్ చెప్పడానికి లేదు. బట్ కాకపోతే ఏంటి అని అంటే అక్కడ ఈ మైక్ సౌండ్లు, అక్కడ ఉన్న చర్చిలకి మధ్య గొడవలు రాకుండా ఉండే విధంగా ఒక కోఆపరేషన్ తోటి ఇద్దరు మాట్లాడుకొని మైకుల దగ్గర గొడవ పడకుండా చేయాలి, అదంతవరకు. బట్ చర్చిల దగ్గరికి వచ్చేసరికి ఈ కోఆపరేషన్ లేదేం లేదు, దాడి చేస్తున్నారు వాళ్ళు. ఏమైనా నువ్వు మైక్ తగ్గించు, మా గుడి పక్కన ఉంది, మా గుడి పక్కన నువ్వు కట్టకూడదు, 7 కిలోమీటర్ల దూరంలో నువ్వు కట్టకూడదు, ఇది దేవతకు అపచారం 7 కిలోమీటర్ల దూరంలో అంటే. ఇప్పుడు అక్కడ ప్రతి మలమాదిపల్లిలో అక్కడ ఆల్రెడీ చర్చిలు ఉన్నాయి, అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి, బుద్ధుడి విగ్రహాలు ఉంటాయి. మరి తీసుకొచ్చి మీరు అక్కడ కడుతున్నారంటే 7 కిలోమీటర్ల దూరంలో మీరు కట్టకూడదు కదా. అదేమన్నా ప్రతి దళిత కాలనీ ఏమన్నా అమెరికా అయింది 70 కిలోమీటర్లు ఉండటానికి? అది 700 మీటర్లు కూడా ఉండదు. అది ఒక చిన్న చిన్న కాలనీలు.
ఆ కాలనీల్లో ఆల్రెడీ చర్చిలు ఉన్నాయి. మీరు వచ్చి గుడులు కడుతున్నారు. మరి 7 కిలోమీటర్ల దూరంలో పరిసర ప్రాంతాల్లో అన్ని మతస్థులు ఏది ఉండకూడదు, అదేమైంది? అది దళితులకు వర్తించదు. అదే నేను చెప్తున్నా ఏంటంటే, వీళ్ళు రాసేటువంటి మత నియమ నిబంధనలు దళితులకు వర్తించవు. బ్రాహ్మణులు మాత్రమే అచ్చరికం చేయాలి. అది దళిత గుడులకు వర్తించవు. మానవాధికులకి ట్రైనింగ్ ఇచ్చి తోస్తున్నారు గుడుల్లోకి. అది నేను చెప్పాను. అందుకే ఇంటెన్షన్ని మీరు ప్రశ్నించండి. గుడి కట్టడం తప్పు కాదు. మీకు చర్చి కట్టుకుని రైట్ ఎలా ఉంది వాళ్ళకు ఉండదు. బట్ వెనక్కి ఎందుకు చేస్తున్నారు, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, A vision by definition has to look great. బై దిస్ వన్ గేమ్. ఓకే, నీకేంటి అబ్జెక్షన్ ముందు గుడి కట్టుకుంటే? నీకేంటి అబ్జెక్షన్ ఇక్కడ గుడి కడితే? ఇక్కడ ఉన్నా ఇప్పుడు ఎందుకు వస్తారు? వస్తాం చూసుకున్నాం. సరే, ఒకటే అండి నేను చెప్పదలుచుకున్నా. ఒకటే, అంబేద్కర్ యొక్క విగ్రహాలు ఓకే రెడ్ల కాలనీల్లో, కమ్మోళ్ళ కాలనీల్లో, బ్రాహ్మణుల కాలనీల్లో అంబేద్కర్ విగ్రహాలు పెడితే మాకు వద్దండి, మేము కట్టము, మాకు ఇక్కడ అవసరం లేదు, అంబేద్కర్ విగ్రహాలు మేము పెట్టలేమని మీరు అంటున్నారు. రండి చూసుకుందాం, రండి చూసుకుందాం అని అంట కదా రఘురామకృష్ణరాజు. ఇప్పుడు అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి టీటీడీ అనేది ఎవరి చేతిలో ఉంది? మానవాధికారులు నడుపుతున్నారా? టీటీడీని బ్రాహ్మణులు నడుపుతున్నారు. ఓకే, లేదంటే అక్కడ పాలకపక్షంలో రెడ్లు కమ్మోళ్ళు వాళ్ళు ఉన్నారు, ఎవరో ఒకరిని పెట్టుంటారు ఎస్సీని ఒక మెంబర్గా. అతనికి వాయిస్ ఏమి ఉండదు కదా. మీరేం నిర్ణయం తీసుకున్నారు? దళిత కాలనీలో గుడులు కడతామన్నారు. తప్పులేదు, నేను ఎందుకు చెప్తున్నా, దళిత కాలనీలో చర్చిలు కట్టగలిగినప్పుడు గుడులు కట్టడం తప్పులేదు. బట్ నేనేమన్నానంటే, మీరు డెసిషన్ తీసుకున్నారు. ఎందుకు ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఒక సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, నేను అదే మీకు చాలాసార్లు చెప్పా, నన్ను కనుక మీరు ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ చేసి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లోకి పంపిస్తే నేను ఫస్ట్ చేసేది ప్రతి అంబేద్కర్ విగ్రహం తీసుకెళ్ళి ప్రతి కాలనీలు కట్టేస్తాను. అంబేద్కర్ విగ్రహాలు అగ్రవర్ణాల కాలనీలోకి వెళ్తాయి. దానికి మీరు నన్ను చేయాలి. మీరు అంబేద్కర్ విగ్రహాలని అగ్రవర్ణాల కాలనీలోకి వెళ్తాయి. ఎందుకు మీరు తీసుకొచ్చి బలవంతంగా ఇక దళిత కాలనీలో మీరు పెడుతున్నారు కదా. దళితులు మొత్తం సందాలు వేసుకొని గుడి కట్టుకుంటే మేము కూడా సందాలు వేస్తాం. ఇప్పుడు మా ఊరు ఉంది, గుడులు కట్టుకుంటున్నారు అనుకోండి, తలా 100 రూపాయలు వేసి గుడి కడదాం అనుకోండి, ఎవరు మా దళితులు చేస్తున్నారు. అది మేము కూడా 100 రూపాయలు అయితే కట్టుకోరా భయ అని ఎందుకు వాళ్ళు చేస్తున్నారు? మీరు అగ్రవర్ణాల వాళ్ళు మీరు ఒక నిర్ణయం తీసుకొని మీరు గుడులు తీసుకొచ్చి దళిత కాలనీలో కడుతున్నారు. ఎందుకు కడుతున్నారు? ప్లాన్ ఏంటి? మీ గుడిలోకి రానివ్వకూడదని కదా. అది ఆ ప్రశ్నకి సమాధానం చెప్పండి అంటున్నాం మేము. అంబేద్కర్ ఒకటే, నేను గతంలో చాలాసార్లు చెప్పాను. అంబేద్కర్ ఏమన్నాడంటే, మీరు ఎంత బలంగా మతాన్ని మీరు నాటడానికి ట్రై చేస్తారో మా దళిత కాలనీలో అంత బలంగా మీ కులం యొక్క ఫ్రేమ్వర్క్ని నాటుతారు. అదే నా భయం అన్నాడు అంబేద్కర్. హిందూ మతానికి ఎవరు వ్యతిరేకం కాదు. మా భయం ఏంటంటే, మీరు ఎంత బలంగా ఈ హిందూ మతాన్ని నాటుతారో అదే బలంగా ఈ బ్రాహ్మణ వైశ్య క్షత్రియ అనే దాన్ని నాటుతారు మీరు. కాబట్టి సపరేట్ గుళ్ళు తీసుకొచ్చి కడుతున్నారు. దిస్ ఈజ్ అన్ ఎక్స్క్లూజివ్ స్ట్రాటజీ. అది కదా అబ్జెక్షను. గుడులు కడితే ఎవరికి నష్టం అండి? అక్కడ ఇప్పుడు మా మాలపల్లిలో తలా 100 రూపాయలు వేసి గుడి కట్టుకోండి, మామూలు కట్టుకుంటున్నారు. అది ఇప్పుడు మీరేం చేస్తున్నారు? మీరు బలవంతంగా తీసుకొచ్చి కడుతున్నారు, అగ్రవర్ణాల్లో తీసుకొచ్చి దళిత కాలనీలో కడుతున్నారు. అది అంటున్నాము నేననేది. సరే, నేను ఇప్పుడు అదే చెప్తున్నా. మీరు నన్ను సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి పంపిస్తే నేను చేసేది ఫస్ట్ ఇదే. బ్రాహ్మణుల కాలనీల్లో, రెడ్డుల కాలనీల్లో, కమ్మల కాలనీల్లో అంబేద్కర్ విగ్రహం పెడతాము, ఒక చట్టం చేస్తాము. ఎందుకంటే అంబేద్కర్ విగ్రహాలు పెడుతున్నాము అని. మీరు ఊరుకోరు కదండి, పడగొడతారు కదా, దాడులు చేస్తారు కదా, హింస చేస్తారు కదా. సరే, ఇక్కడ మీరు శ్రీరాముడు గుడులు కడుతున్నారు, శ్రీరాముడు గుడి కడుతున్నారు. నేను అందుకే చెబుతున్నా, అదే కనుక ఆ గుడులు ఏ గుడులు కట్టాలి అని ఒకవేళ మాలోల్లో మాదిగలో నిర్ణయం తీసుకున్నారనుకోండి, వాళ్ళు ఏ గుడులు కడతారు? శ్రీరాముని గుడులు కట్టరు. వాళ్ళు ఏ గుడులు కడతారు? పోచమ్మ, మైసమ్మ, పోలేరమ్మ, గంగమ్మ. ఇది మాలల దేవతలు. మాలల దేవతలు ఎవరు?
పోచమ్మ, మైసమ్మ, పోలేరమ్మ, గంగమ్మ మాలల దేవతలు. వీళ్ళ గుడులు కట్టేవాళ్ళే. డెసిషన్ తీసుకుంది. పోలేరమ్మ, పోచమ్మ, మైసమ్మ, గంగమ్మ వీళ్ళు మాలల యొక్క యాన్సిస్ట్రల్ పూజించినటువంటి వాళ్ళ యొక్క కులదేవతలు అంటారు. మాదిగలకి ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, బీరప్ప మాదిగల యొక్క యాన్సిస్ట్రల్ దేవతలు వీళ్ళు. రెల్లి కులస్తులకి పోలేరమ్మ, పోచమ్మ, మరియమ్మ వీళ్ళకి వాళ్ళ రెల్లి కులస్తులకి కులదేవతలు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కులదేవతలను వాళ్ళు సందాలు వేసుకుని వాళ్ళకి మతం అయిపోయింది. అది నేను ఏదో చెప్తాను, వీళ్ళు క్రిస్టియన్స్ అన్న మత మార్పిడి చేస్తారని క్రిస్టియన్స్ అంటున్నారు, కానీ మత మార్పిడి ఇదంతా పోయింది. ఈ పోలేరమ్మ, పోచమ్మ, మరియమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, బీరప్ప, పోలేరమ్మ, వెంకటమ్మ ఈ దేవతలు మొత్తం ఎప్పుడో పోయారు. వాళ్ళ గుడులు కడతలే. మీరు వాళ్ళకి ఎందుకు గుడులు కడతలేదు? మీరు ఎందుకు వెంకటేశ్వర స్వామి, హనుమంతుని స్వామి, శ్రీరాముని స్వామి ఓకే ఐదెందుకు తప్పలేదు. నేను అదే చెప్తాను ఇంకోసారి. అక్కడ వాళ్ళ భక్తులు ఉంటే మీరు కట్టుకోవచ్చు. ఈ గుడిలో ఎందుకు కడతలేదంటే నిర్ణయం తీసుకుంది వీళ్ళు కాదు, మాలామాదిగలు కాదు. మాలామాదిగలు నిర్ణయం తీసుకుంటే వాళ్ళ కులదేవతలను కట్టుకుంటారు. వాళ్ళ నిర్ణయం అగ్రవర్ణాలు వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, తీసుకొచ్చి ఇది కడుతున్నారు. రాముడి గుడి కడతారు, వెంకటేశ్వర స్వామి గుడి కడతారు, ఆంజనేయ స్వామి గుడి కడతారు. ఓకే అది సో నేను అందుకే ఏమన్నానంటే మీ ఇంటెన్షన్ ఏంటి బిహైండ్. మేము ఒకటే మేము మతాన్ని అడ్డుకోవట్లే, మతాన్ని అడ్డుకోం కూడా. పదే చెప్తున్నా నేను. అందుకే ఈ వీడియో స్టార్టింగ్ దేంతో మొదలెట్టానంటే మీరు చర్చ కట్టుకోగా వాళ్ళు గుడి కట్టుకుని తప్పలేదు, మీకు హక్కు లేదు, మీరు అనగాకండి నేను చెప్పాను. ఎక్కడ మా దళిత బ్రదర్స్కి నేను చెప్తున్నాను, ఎవరైనా గుడి కడతంటే మీకు కట్టొద్దని మీరు అనకూడదు, మీకు హక్కు లేదు. ఓకే, మీరు చర్చ కట్టుకున్నట్టు వాళ్ళు కట్టుకోవచ్చు. బట్ వెనక ఇంటెన్షన్ మాత్రం మీరు క్వశ్చన్ చేయాలి. ఇంటెన్షన్ ఇదే. అంబేద్కర్ రీఎన్ఫోర్స్ ద హిందూ క్యాస్ట్ ఫ్రేమ్వర్క్ త్రూ యువర్ రిలీజియన్. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, అంబేద్కర్కి సంబంధించిన విగ్రహాలు ఉన్నాయి అక్కడ. అంబేద్కర్కి సంబంధించిన బుద్ధిజానికి సంబంధించినటువంటి గుడులు ఉన్నాయి అక్కడ దళిత కాలనీల్లో. మరి అక్కడ అంబేద్కర్ వ్యతిరేకించాడు కదా ఇట్లాంటి మీరు ఇలా కట్టడాన్ని. మీరు దానికి బలవంతం కడుతున్నారు. సరే ఓకే, అదే చెప్తున్నా. ఆర్టికల్ 25 అందరికి ఉంది. మీరు గుడులు కడతామని నిర్ణయం తీసుకున్నారు, కానీ ఎందుకంటే వీళ్ళకి రైట్ టు ఎడ్యుకేషన్ ఇస్తాము, ఎంప్లాయ్మెంట్ ఇస్తాము బలవంతంగా. మేము వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తామండి, రమ్మని ఎవడొచ్చు చూసుకుంటాడు అనలేదు. నేను గుడులు కడతాను, ఎవడొస్తాడు రమ్మని అంటాడు రఘురామకృష్ణరాజు. ఈ ఎస్సీలు మొత్తాన్ని తీసుకెళ్ళి నేను వీళ్ళందరికీ ఎడ్యుకేషన్ ఇస్తాను, రైట్ టు ఎడ్యుకేషన్ ఇస్తాను, ఎంప్లాయ్మెంట్ ఇస్తాను, భూములు పంచుతాను, వీళ్ళందరికీ ఒక్కొక్కరికి విదేశాలకు పంపిస్తాను, ఎవడు అడ్డుకుంటాడో చూస్తారా మన ఎవరు అంటలా. అక్కడ వచ్చి నువ్వు గుడులు కడతాను అంటున్నావు. వాళ్ళకి ఎడ్యుకేషను లోన్లు ఎందుకు ఇవ్వట్లేదు గవర్నమెంట్? విదేశీ విద్య ఎందుకు ఇవ్వట్లేదు గవర్నమెంట్? స్కీములు ఎందుకు ఇవ్వట్లేదు గవర్నమెంట్? మన కర్ణాటక వాళ్ళ బడ్జెట్ మీ బడ్జెట్ చూస్తే తెలిసింది. కర్ణాటక బడ్జెట్లో ఏం పెట్టారు? ఫ్రీ ఎస్సీ హాస్టల్స్ కట్టారు. ఎస్సీ సబ్ ఫండ్ తీసుకెళ్ళి ఫ్రీ ఎస్సీ హాస్టల్ కట్టారు. ఎస్సీ ఎస్టీలకి సపరేట్గా గురుకుల పాఠశాలలు హాస్టల్స్ నిర్మించారు. మీ బడ్జెట్లో ఈ బడ్జెట్ తీసుకెళ్ళి ఎటుబడేస్తున్నారు, జనరల్ ఫండ్కి డైవర్ట్ చేస్తున్నారు. పక్కనున్న కర్ణాటకను చూసాను నేర్చుకోవాలి కదా మనం ఆంధ్రప్రదేశ్. రిలీజియస్ ఇంటిగ్రేషన్ వితౌట్ సోషల్ ఈక్వాలిటీ ఎందుకండి? నువ్వు ఎక్స్క్లూజన్గా మీరు దళిత కాలనీలో గుడులు కడితే ఏదైతే వివక్షత మీరు బయట పెట్టారో వాళ్ళు సపరేట్ వాళ్ళు గుడికి కడుతున్నారు, కానీ మీ గుడుల్లోకి రానివ్వరు కదా. టెంపుల్ ఎంట్రీ మూవ్మెంట్ చేసింది అంబేద్కర్. మా గుడులు కట్టమని అడిగాడు అతను. అంబేద్కర్ మా గుడులు కట్టండి అన్నాడు అంబేద్కర్. మీ గుడుల్లోకి రాని అన్నాడు అతను. దాని మీద చేయండి. ఈయన రఘురామకృష్ణరాజు గారు వాళ్ళందరిని ఒప్పించి ఒక పెద్ద కుల పెద్దల్ని, రెడ్లని, కమ్మల్ని, బ్రాహ్మణ్స్ని మొత్తాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి, ఇదిగో ఈ రోజు నుంచి మనం దళితులను గుడిలోకి రానిద్దాము, ఇదిగో ఒక నిర్ణయం తీసుకుందాం, మనుషులుగా మారదాము అని మీరేం చేయట్లేదు కదా. బలవంతంగా తీసుకొచ్చి ఇదిగో అరే వీడు వచ్చి మన గుడిలోకి వస్తున్నాడు, వీడు మనం అక్కడ గుడులు కడదాం అంటే పోతే అంటే నీ ఇంటెన్షన్ ప్రశ్నించాను నేను. గుడి కట్టడం తప్పు కాదంటున్నా. ఇంటెన్షన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. స్ట్రెంగ్థనింగ్ బ్రాహ్మణికల్ డామినెన్స్. దిస్ ఇస్ స్ట్రెంగ్థనింగ్ బ్రాహ్మణికల్ డామినెన్స్ అని అంబేద్కర్ చెప్పాడు. టీటీడీ టెంపుల్స్
అనేవి ఇప్పుడు ఇక్కడ గుడులు కట్టాలి అని నిర్ణయం తీసుకున్న వాళ్ళల్లో టీటీడీని బ్రాహ్మణికల్ డామినెన్స్ అంటే బ్రాహ్మణులు కాదు, మళ్ళీ నేను ప్రతిపదేశాలు చెప్తున్నాను, బ్రాహ్మణ్స్ నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. బ్రాహ్మణికల్ డామినెన్స్ అన్న ప్రతిసారి కూడా వర్ణ వ్యవస్థని బ్రాహ్మణికల్ డామినెన్స్ అంటారు తప్ప బ్రాహ్మణ కులం కాదు. నేను ప్రతిసారి మాట్లాడుతున్నా, ఎందుకంటే మన బ్రాహ్మణ్స్ నన్ను తిడుతున్నారు కింద, నువ్వేందు ప్రతిసారి బ్రాహ్మణ అండి. బ్రాహ్మణికల్ డామినెన్స్ ఈజ్ డిఫరెంట్, బ్రాహ్మిన్స్ ఆర్ డిఫరెంట్. ఓకే, ఇండియన్ కల్చర్ ఈజ్ డిఫరెంట్, ఇండియా ఈజ్ డిఫరెంట్, ఏషియన్ కల్చర్ ఈజ్ డిఫరెంట్, ఏషియా ఈజ్ డిఫరెంట్. జనరల్ స్టేట్మెంట్. అలాగే బ్రాహ్మణికల్ డామినెన్స్ అని దేన్ని అంటారంటే కులాధిపత్యాన్ని బ్రాహ్మణికల్ డామినెన్స్ అంటారు. ఎందుకంటే ఆర్యులు, క్షత్రులు, వైశ్యులు, అందుకని నేను ఆ పదం వాడుతున్నాను, మీరు నన్ను డోంట్ మిస్అండర్స్టాండ్. రిలీజియస్ రిసోర్సెస్, స్కూళ్ళు, లైబ్రరీలు, స్కూల్స్ అండ్ స్కిల్ సెంటర్లు అవి కట్టవచ్చు కదా. మేము బలవంతంగా వచ్చి లైబ్రరీ కడతామండి దళితులకి, ఎవడొచ్చి చూసుకుంటాడు అడ్డుకుంటాము. స్కూల్ కడతామండి దళితులకి ఎక్స్క్లూజివ్గా, ఎవడొస్తాడో చూసుకోండి. ఎవడు అంటలేదే, ఎవరు అంటలేదు కదా మీరు. ఓకే, మెయిన్ స్ట్రీమ్ హిందూ సొసైటీలోకి తీసుకురండి, మెయిన్ స్ట్రీమ్ హిందూ సొసైటీలోకి తీసుకురండి, మెయిన్ స్ట్రీమ్ హిందూ సొసైటీలోకి తీసుకురండి అని కదా అంబేద్కర్ కొట్లాడింది. మెయిన్ స్ట్రీమ్ హిందూ సొసైటీ మాకొద్దు, మీకు ఒక సపరేట్ హిందూ సొసైటీ క్రియేట్ చేస్తాము, మీకు ఒక సపరేట్ గుడులు కడతాము, మీరు అక్కడే ఒక గుడులు కట్టుకోండి, మీకు ఒక సపరేట్గా మీ మానవాధికారులని పూజారులకు వేస్తాము, ఇది చేస్తున్నారు మీరు. వేర్ ఈజ్ ద మెయిన్ స్ట్రీమ్ హిందూ సొసైటీలోకి తీసుకురామని అంబేద్కర్ కొట్లాడింది వెళ్ళిపోయింది. డిస్ట్రాక్టింగ్ ఫ్రమ్ క్యాస్ట్ ఇంజస్టిస్, ఇదంతా కూడా ఏంటంటే ఏమంటే మమ్మల్ని వివక్ష చూపిస్తున్నారనంటే మీరు దాన్ని డిస్ట్రాక్ట్ చేస్తున్నారు. అలాగా ఇదిగో సపరేట్ గుడి కట్టాం కదా, సో మీకు ఇంజస్టిస్ చేయలేదని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారా? దట్ దిస్ ఈజ్ మోర్ ఇంజస్టిస్. మీ గుడిలోకి రానివ్వట్లేదు మమ్మల్ని అంటే ఇంజస్టిస్ అంటే అదే ఇంజస్టిస్ అయితే నీకు సపరేట్ గుడి కడుతున్నా, సో వీఆర్ నాట్ ఇంజస్టిస్ అని చెప్పడానికి ట్రై చేస్తున్నారా? దిస్ ఈజ్ ఈవెన్ మోర్ ఇంజస్టిస్. ఇక్కడ వాళ్ళు అడిగింది గుడి కట్టమని కాదు, వాడు అడిగింది మీ గుడిలోకి ఎందుకు రానివ్వలేదని కదా అడిగింది. ఓకే, ఎంపవర్మెంట్ మీద ఫోకస్ చేయకుండా సరే అది టీటీడీ ఇప్పుడు ఈయన వెళ్ళి సొంతంగా కడుతున్నాడు, టీటీడీ వాళ్ళు కడుతున్నారు నాకు తెలీదు, ఇన్ఫర్మేషన్ లేదు, వీడియో మాత్రం పంపించారు. టీటీడీ కట్టినా ఈయన సపరేట్గా కట్టినా ఎంపవర్మెంట్ మీద మీరు ఫోకస్ చేయాలి, ఎంపవర్మెంట్ మీద ఫోకస్ చేయాలి. టీటీడీ కట్టిందంటే టీటీడీకి రైట్ ఉంది, ఎందుకంటే ధార్మిక సంస్థ వాడు గుడులు ఎక్కడానికి కట్టుకుంటారు, వాళ్ళ ఇష్టం, అది మనమే. అదే నేను చెప్పేది ఏంటంటే ధార్మిక సంస్థ అయినప్పటికీ కూడా వాళ్ళు కట్టుకున్నా సరే, మరి వెనక ఇంటెన్షన్ చెప్తున్నాను, వాళ్ళకి సపరేట్గా గుడిలోకి రానిచ్చే ఉద్దేశం లేదు మీకు. రీసెంట్గా రాయలసీమలో ఎత్తుపడేశారు కదా ఒక ఆమెని, SC/ST కేసు పెట్టారు కదా మీ గుడిలోకి రానిమంటే. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే దళితుల ఓట్లు కావాలి. ఆ దళితులకి అర్థం కాదు వాళ్ళకి. అంబేద్కర్ ఏం చెప్పాడో దళితులకి తెలియదు, అంబేద్కర్ ఉద్దేశం ఏంటో దళితులకి తెలియదు, అతని ఉద్యమం ఏంటో తెలియదు. అక్కడ దళిత సమాజానికి ఎవరికి తెలియదు. దళితులు కూడా కొంతమంది ఇప్పుడు ఈయనకి సపోర్ట్ చేసేవాళ్ళు దళితులు కూడా ఉంటారు. నేను గతంలో చెప్పాను, అంబేద్కర్ దళితులు వేరు, రాజా గారి దళితులు వేరు. అంబేద్కర్కి వ్యతిరేకంగా అప్పుడు రాజా గారు ఒక ఆయన ఉన్నారు, ఆయన ఆంధ్రవాడే అంటే మద్రాస్ ప్రెసిడెన్సీ వాడే. ఇంకెందుకు వాళ్ళ మ్యాచ్ ఏం చేస్తున్నారు, అంబేద్కర్ వ్యతిరేకంగా పనిచేస్తున్నారు దళితులు కూడా. పొలిటికల్ దళిత్ స్పేస్ని క్రియేట్ చేయండి అండి. ఇప్పుడు దళిత్ ఓటర్స్ కంటే మీరు అక్కడ దళిత కాలనీల్లో వాళ్ళకి ఏం కావాలో అది అడగండి అండి. మీరు అడిగారా? గ్రామ సభ పెట్టినట్టుగా దళిత సభ పెట్టి మీకేం కావాలని అడిగారా? వాళ్ళు సరే మాకు గుడి కట్టండి అని అడిగారు మిమ్మల్ని. ఇదిగోండి రఘురామకృష్ణరాజు గారు పొలిటీషియన్, దళిత ఓటర్ రావాలి కాబట్టి ఇదిగో చెట్టు కింద కూర్చొని పెద్దలను పిలిచి నీకేం కావాలా అని అడిగాడా రఘురామకృష్ణరాజు గారు? వాళ్ళు చెప్పారా మాకు గుడి కట్టమని? మరి అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి, ఆయన అంబేద్కర్ బుద్ధిస్ట్ కదా. మీరు ఎప్పుడన్నా సరే దళిత కాలనీలో మేము బుద్ధుని గుడులు కడతామని ఎప్పుడని చెప్పారా? సరే క్రిస్టియన్స్ అంటే మీకు కోపం తీసేయండి, చర్చిలు ఎట్టా మీరు కట్టరు, ముస్లిమ్స్ ఎట్టా ముస్లిమ్స్ అంటే ఇంకా అది వాళ్ళ మీద ఈ యుద్ధంతోనే వీళ్ళు యాక్చువల్గా ఓట్లు అడుగుతున్నారు, ముస్లిమ్స్ అది తీసేయండి. బుద్ధుని విగ్రహాలు కడతా అని ఎందుకు చెప్పలేదు? వై గవర్నమెంట్ ఈజ్ నాట్ బిల్డింగ్ బుద్ధా టెంపుల్స్ ఇన్ ద దళిత కాలనీస్? Why are building Sri Rama temples, Venkateswara temples, Hanuman temples, but not Buddha temples? Why?
దానికి సమాధానం చెప్పండి. సరే ఇంకది సరే, అది ఇంకోటి ప్రీస్ట్హుడ్ గురించి మాట్లాడా. ఇప్పుడు అక్కడ దళిత కాలనీ గుడి కడుతున్నారుగా, ఒకసారి బ్రాహ్మణ మన చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా, ఏమైనా వైష్ణవ బ్రాహ్మణ్స్ రన్ చేస్తున్నారు తిరుపతి టెంపుల్ని, పవిత్రమైనటువంటి వైష్ణవ బ్రాహ్మణులు రన్ చేస్తున్నారు, అంత పవిత్రంగా ఉంటారా అన్నాడు. ఆ పవిత్రమైనటువంటి వైష్ణవ బ్రాహ్మణులు ఇప్పుడు ఈ దళిత కాలనీలకు వచ్చి గుడులకి టెంపుల్గా పూజారులుగా చేస్తారా? చంద్రబాబు నాయుడు గారిని మేము అడుగుతున్నది, పవిత్రమైన వైష్ణవ బ్రాహ్మణులు, నార్మల్ బ్రాహ్మణులు కాదు, వైష్ణవ బ్రాహ్మణులు దళిత కాలనీల్లోకి వచ్చి గుడుల్లో పూజారులుగా చేస్తారా? ఇప్పుడు మీరు కొత్త గట్టి గుడుల్లో కట్టరు కదా, చేయరు కదా. దాన్ని ఎక్స్క్లూజన్ అంటాడు. అంబేద్కర్ అది మొత్తుకొని చెప్పాడు. మీరు చేసే ప్రతి ఒక్కడు కూడా మా మీద వివక్ష చూపిస్తే పెంచిద్దే తప్ప తగ్గించదు అన్నాడు. మీరు చేసే ప్రతి పని మా మీద వివక్ష పెంచిద్దే తప్ప తగ్గించదు అన్నాడు. ఈ అంబేద్కర్ని అర్థం చేసుకోలేక వీళ్ళందరూ ఇట్లా అయిపోయారు. సోషల్ జస్టిస్ చేయము, అది చేయకుండా మతాన్ని ఏదో కల్చరల్ డామినేషన్. సరే, ఇప్పుడు అక్కడ గుడి కడతారు, ఈ దళితులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, వాళ్ళకి ఇది ఎల్లమ్మ, ఏచారమ్మ, పోలేరమ్మ, వాళ్ళ యొక్క ఒక డిఫరెంట్ ఆచారం ఉండేది. ఆ ఆచారం ప్రకారం రాముని గుడిలు, శ్రీకృష్ణుడి గుడిలు ప్లస్ వెంకటేశ్వర స్వామి గుడులు ఆ ఆచారం ప్రకారం రన్ చేస్తారు. ఇది మీ కాలనీలో రాముని గుడి కట్టాము, మీ ఆచార ప్రకారం మీరు చేసుకుని అంటారా? చేయరు కదా. రామునుడి గుడి కదా, బ్రాహ్మణుల యొక్క ఆచారం ప్రకారమే చేసుకోమని నేర్పిస్తారు. ఇదిగో ఇది ఈ ఆచారం ప్రకారం చేయండి, ఎందుకంటే ఇది రాముడి గుడి, పోచారమ్మ ఎల్లారమ్మ గుడి కాదు, సో రాముని గుడి కాబట్టి ఇలానే పోవాలని నువ్వు ఆ కల్చరల్ డామినేషన్ తీసుకొచ్చి పెడుతున్నావు అక్కడ మళ్ళా, అంతే కదా. అందుకనే ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అనే పుస్తకంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పాడు. ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అనే పుస్తకంలో ఆయన రాసింది ఏంటంటే, హిందూ సోషల్ ఆర్డర్ విల్ కమ్ అలాంగ్ విత్ ద హిందూ టెంపుల్స్ ఆర్ హిందూ ట్రెడిషన్స్ అని రాశాడు. అతనంటే మీరు ఎక్కడెక్కడైతే హిందూ టెంపుల్స్ని, హిందూ ట్రెడిషన్స్ని పెట్టడానికి ట్రై చేస్తున్నారో అక్కడ హిందూ సోషల్ ఆర్డర్ కూడా దాంతోపాటు వచ్చింది అన్నాడు. ఇదే సోషల్ ఆర్డర్, ఇదే. సరే, నేను ఎక్కువ మాట్లాడదలుచుకో. థ్యాంక్ యూ, నమస్కారం.